సంక్రాంతి సినిమా అనగానే ఒక పండగ వైబ్, అలాగే మంచి కామెడీ, క్లీన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయి ఉండాలి. కానీ ఈ సంక్రాంతికి అదే సేమ్ కాన్సెప్ట్తో మన దగ్గర ఇంకో 3 సినిమాలు వచ్చాయి. అంటే రాజాసాబ్ అనేది ఫ్యాంటసీ అవి కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి. దీంతో కలిపి మొత్తం 4 ఫ్యామిలీ సినిమాలే దింపారు ఈ సంక్రాంతికి. బట్ ఏం చేస్తాం, అన్ని సినిమాలకి థియేటర్స్ కంచలేక ఈ సినిమా కూడా చాలా తక్కువ థియేటర్లో రిలీజ్ అయింది. దానివల్ల నేను ఓటీటీలో చూడడం జరిగింది. ఓటీటీలో చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ ఏ క్లీన్ అండ్ గుడ్ కామెడీ. ఒక్క నరేష్ గారి ట్రాక్ మీరు ఒక ఫన్ వేలో తీసుకుంటే బాగుంటుంది. బట్ మీరు ఏంటి ఇలా చేశారు అలా చేశారు అని క్వశ్చన్స్ వేస్తే అసలు బాగోదు. ఎందుకంటే ప్యూర్ కామెడీ వేలోనే రాశారు. బట్ ఎవరో దాన్ని సీరియస్గా తీసుకోవద్దు, ఫన్గానే తీసుకోండి. ఇంకా ప్లాట్ ఏంటంటే, మన హీరో శర్వానంద్, మన హీరో తన ప్రెజెంట్ గర్ల్ఫ్రెండ్కి అలాగే ఎక్స్ గర్ల్ఫ్రెండ్కి మధ్యన ఇరుక్కుని జరిగే ఈ డ్రామానే మనకి మెయిన్ ప్లాట్ అనమాట. బట్ ఇందులో ఎక్స్ గర్ల్ఫ్రెండ్ అనేది అంత ఇబ్బందికరంగా ఒక ప్రాబ్లమేటిక్గా అనిపించదు. బట్ వాళ్ళ బ్యాక్ స్టోరీ అండ్ ఆ చిన్న ట్విస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది అలాగే తీసింది మన సాంజవర గమన మూవీ మేకర్స్ అనమాట. అండ్ సాంజవర గమనలో కూడా మీకు ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది కదా, బ్రదర్ అండ్ సిస్టర్ హీరో హీరోయిన్ కాబట్టి అలాంటిదే ఉంటుంది ఇందులో కూడా. గుడ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్స్ గుడ్. అండ్ ఇందులో నరేష్ గారు అలాగే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ మన వెన్నెల కిషోర్ గారు, మధ్య మధ్యలో మన ఆటో డ్రైవర్ క్యారెక్టర్ వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తారు. అండ్ నరేష్ గారి ట్రాక్ చాలామందికి ఈ ట్రాకే బాగా నచ్చింది. అండ్ చాలామందికి అసలు ఈ ట్రాకే నచ్చలేదు. కారణం ఏజ్ గ్యాప్. మరి ఏజ్ గ్యాప్ గురించి నువ్వేమంటావురా అంటే నేనేమంటానండి, కామెడీని కామెడీగా తీసుకొని వదిలేయడమే, దాన్ని రియాలిటీలో మనం చేయకూడదు. అండ్ నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది అండ్ సెకండ్ హాఫ్ ఇంకా బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్ ఒక చిన్నది ఉంటుంది, అది కొంచెం ఫన్ అనిపించింది. గొడవ అని చెప్పి లవ్ చేసుకోవడం అనేది. ఇక ఎందుకు లేట్, ఓపెన్ చేయండి, ఓటీటీలో వచ్చేసింది, చూసేయండి. బాయ్.